హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్ తెలుగు అఫీషియల్. ఈరోజు మనం చూపించబోయే రెసిపీ చాలా వెరైటీగా చేస్తున్నా అండి. 2 చిన్న దోసకాయలు తీసుకున్నా అండి. ఇది వచ్చేసి బీరకాయ పొట్టు అండి. మీ దగ్గర బీరకాయ అంటే బీరకాయ కూడా చేయొచ్చు. నేను ఆల్రెడీ బీరకాయ కర్రీ చేశాను, తొక్క మాత్రం తీసి పెట్టుకున్నాను. శుభ్రంగా పీల్ చేసింది కడిగి పెట్టానండి. ఇందులో ఒక 2 టమాటోస్, మీడియం సైజ్ 2 టమాటోస్ తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఈ క్వాంటిటీలో తీసుకున్నాను, అంటే నాకు ఈ క్వాంటిటీ సరిపోతుంది. మీ అకార్డింగ్ మీకు ఎంత సరిపోతుందో అంత తీసుకోండి. ఇవన్నిటిని షాలో ఫ్రై చేద్దాము. ఇది చట్నీ చేస్తున్నా అండి. యాక్చువల్లీ మనము బాగా అయిందండి. దోసకాయ ముక్కలు, బీరకాయ పొట్టు చేస్తున్నాను. నేను ఫస్ట్ 2 టమాటోలు ఉన్నాయి కదా, 2 టమాటోస్ కూడా యాడ్ చేసేసాను ఇందులో. ఇది బాగా వేగనియాలి. పొట్టు కానీ దోసకాయ కానీ కొంచెం మగ్గితే బాగుంటుంది. ఆయిల్లో బీరకాయ పొట్టు అయితే కొంచెం మంచిగా మగ్గాలండి. దోసకాయ కొంచెం ఉడికినా సరిపోతుంది మనకి. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు రెండుగా చీల్చి, అంటే 2గా విరిచి వేస్తున్నాను నేను. ఆయిల్లో మగ్గితే బీరకాయ పసరు వాసన వెళ్తుంది అనమాట. దోసకాయ అయితే పండుగ లేదండి చాలా నా దగ్గర, కచ్చకచ్చగానే ఉన్నాయి. అందుకనే చిన్న దోసకాయలు 2 వేసాను. దోసకాయలు కచ్చగా ఉన్నాయి కాబట్టి 2 టమాటోస్ కూడా యాడ్ చేశాను, ఎందుకంటే టేస్ట్ చట్నీది బాగా వస్తుంది. పసుపు వేద్దామండి. నేను ఒక చిన్న స్పూన్తో 2 స్పూన్స్ పసుపు వేసుకుంటున్నాను. సాల్ట్ కూడా వేసేద్దాం, మగ్గిపోతుంది కదా, సరిపోతుంది. ఉన్నా కానీ పర్వాలేదు, బాగుంటుంది అన్నమాట టేస్ట్. ఇంకొంచెం ఒక 5 మినిట్స్ మగ్గిద్దాం మనము, సరిపోతుంది. మీ దగ్గర ఫ్రెష్ పుదీనా కొత్తిమీర ఉంటే వేసుకోండి. పుదీనా కొత్తిమీర ఏది వేసినా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఎల్లిపాయలు ఇందులో కూడా వేసుకోవచ్చు, పోపులో కూడా వేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. నేను పోపులో వేస్తాను. పుదీనా వేస్తున్నాండి నేను. కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేయండి. ప్రజెంట్ నా దగ్గర అవైలబుల్ లేదు, నేను వేయట్లేను. కొత్తిమీర వేసినా కానీ దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది అండి. కరివేపాకు వచ్చేసి మనం పోపులో వేసాము. ఒక ఫ్యూ మినిట్స్ చూడండి, ఆయిల్ రిలీజ్ అయింది మనం వేసిన దాంట్లో. నేను స్టవ్ కట్టేస్తున్నాను, అన్నీ మగ్గిపోయాయి మనకి. ప్లస్ మనం టేస్ట్ చేసుకోవడం. చూడండి, దోసకాయ మగ్గిపోయింది, టమాటా మగ్గిపోయింది, పచ్చిమిరపకాయలు మగ్గిపోయినాయి, అన్నీ మగ్గిపోయాయి. నేను ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఆఫ్ చేస్తున్నాను. చల్లగాయాక మిక్సీ పట్టుకోవాలి. బరకగా పట్టుకొని పోపు వేసుకుంటే, తాలింపు వేసుకుంటే సరిపోతుందండి. ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని పేస్ట్ చేయాలి. దీంట్లో మనకి నువ్వులైనా పల్లీలైనా పొడి ఉండాలి. నువ్వుల పొడిది పేస్ట్ చేసుకోవడానికి మిక్సీలో వేసుకుంటున్నాను నేను. పేస్ట్ చూపిస్తాను. పేస్ట్ చేసుకున్నాం కదా, బరకగా పేస్ట్ చేసుకోవాలి. ఇదండి, బరకగా పేస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం సాల్ట్ టేస్ట్ చెక్ చేసుకోవాలి. ఇందులో మన దగ్గర నువ్వుల పొడి ఉంది కదా, అది వేసేసేయాలి. నేను ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాను నువ్వుల పొడి. లేకపోతే నువ్వులు కొంచెం వేయించుకొని పేస్ట్ చేస్తే సరిపోతుంది. కొంచెమే క్వాంటిటీ వేసుకోవాలి, నువ్వులు ఎక్కువ వేసుకోవద్దు. ఫ్లేవర్ అంతా మళ్ళీ నువ్వులే వచ్చేస్తుంది. ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది ఈ క్వాంటిటీకి. చూడండి, తాలింపు వేస్తే రెడీ అవుతుంది మన దోసకాయ బీరకాయ పచ్చడి. చూడండి, పచ్చడిలో పోపు వేస్తున్నాను. సో ఇది వచ్చేసి మీకు తెలిసిందే కదా, నూనె వేసేసుకొని జీలకర్ర, ఆవాలు, కావాలంటే కొంచెం శనగపప్పు, మినపప్పు అలాంటివి పప్పులు వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు ఇందులో వీడియోలో. ఎండిమిరపకాయలు వేసాను, ఎల్లిపాయలు వేసాను, కరివేపాకు, కొంచెం ఇంగువ, కొంచెం పసుపు వేసుకున్నానండి. ఇది పోపు వేసాను అనమాట నేను. పోపు మంచిగా ఉంటే చట్నీ బాగా ఎక్కువ టేస్ట్ వస్తుందని నా ఫీలింగ్ అనమాట. సో నేను కొంచెం ఎక్కువ ఆయిల్ వేస్తాను. మళ్ళీ పోపు వేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే, ఆల్రెడీ మనం మిక్సీ పట్టిన మిశ్రమం అంతా పోపులో వేసి కొద్దిసేపు కడాయిలో ఫ్రై చేశాను ఆయిల్లో. సో దానివల్ల టేస్ట్ ఇంకా చాలా టేస్టీ అవుతుందని నా ఫీలింగ్. సో నేను ఎప్పుడైనా పచ్చళ్ళు చేస్తే ఇలాగే చేస్తాను అనమాట, నా స్టైల్లో. ఎండుమిరపకాయ, ఎల్లిపాయలు, ఇంగువ ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది. నువ్వులు పడేసంగా కమ్మకమ్మగా ఉంటుంది. ఈ రకంగా ట్రై చేయండి. సరే, ఈ విధంగా ట్రై చేయండి మీరు. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.